స్వామియే శరణమయ్యప్ప అయ్యప్పలందరికీ విజ్ఞప్తి. తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారు సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి అయ్యప్ప ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప చేసి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ అందరు గురుస్వాములు ఎవరు ఈ యొక్క కార్యక్రమానికి పిలువలేదు అనుకోవద్దు. అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప ఐక్య వేదిక జేఏసీలో ప్రతి గురుస్వామి, ప్రతి అన్ని సంస్థలు కూడా భాగస్వాములు కావాలి. ఎవరూ మాకు చెప్పలేదని బాధపడకండి స్వామి. మనందరం కలిసికట్టుగా అయ్యప్పల కోసం ఉద్యమిస్తాం. స్వామియే శరణమయ్యప్ప, సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప.